హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడలో తీసానండి. వీడియో అంతా విజయవాడలో శివాలయం ఉంటుంది కదా, అక్కడ తీసిన వీడియో అనమాట. ఇక్కడ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసింది. ఆ విషయాలు ఏంటని వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను కొన్ని సిల్వర్ పూజ ఐటమ్స్ ఈ వీడియోలో యాడ్ చేశానండి లాస్ట్లో. ఇప్పుడు పండగ రోజులు కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను విత్ వెయిట్స్తో చూపించాను అనమాట, వెండివి పూజా సామాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా డీటెయిల్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో. సో ఇదంతా ఏంటంటే మనకి వరుసగా వెళ్తూ ఉంటే షాప్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ హోల్సేల్లో బల్క్గా ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. అది మీకు బ్రాస్ కానీ ఇంకొకటి స్టీల్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు మనకి ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కానీ, బర్త్డేస్ కానీ, లేకపోతే బేబీ షవర్ ఫంక్షన్స్ కానీ, దేనికైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ బల్క్లో మనకు దొరుకుతాయి. ఒక 100 పీసెస్ కావాలన్నా, 200 పీసెస్ కావాలన్నా కూడా మనకి ఆ రోజే ఇచ్చేస్తారనమాట. సో అది నాకు ఫస్ట్ టైం తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ. మేమైతే రిటర్న్ గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది, దానికోసం అని చెప్పేసి మేము షాపింగ్ చేస్తుంటే మాకు ఇదైతే ప్యూర్ బ్రాస్ అండి. ఈ షాప్లో మొత్తం ప్యూర్ బ్రాస్ ప్రొడక్ట్సే ఉన్నాయి. మనకి పూజా సామాన్ కానీ అలాంటివి ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ మంచి బడ్జెట్లో అనిపించినాయి అనమాట నాకు. సో అక్కడ నేను కొన్ని తీసుకున్నాను. ఇక్కడ బడ్జెట్ మనకి ఒక 120-100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సైజు చిన్న సైజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. క్వాలిటీ అయితే నచ్చింది. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, షాప్ నేమ్స్ అయితే నాకు గుర్తులేదండి, మేము ర్యాండమ్గా వెళ్ళి చూసాము. ప్రొడక్ట్స్ చూస్తే మాత్రం అర్థమవుతుంది క్వాలిటీ బాగున్నాయి అని అనేసి. సో దాన్ని బట్టి మేము ఇక్కడ బాగున్నాయి కదా అని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము. అండ్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి మాకు ఇచ్చారనమాట. మేము రిటర్న్ గిఫ్ట్స్ అడిగామని చెప్పి, మీరు దీంట్లో ఏది తీసుకుని మాకు బల్క్ ఉంటుంది అని చెప్పేశారు మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇంకొకటి స్టీల్ షాపులకి వెళ్ళామన్నమాట. అది కూడా హోల్సేల్ అనమాట, వాళ్ళు ఓన్లీ హోల్సేల్లో ఇస్తున్నారండి, రీటైల్గా అయితే ఇవ్వట్లేదు చాలా షాప్స్. బట్ ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు రీటైల్గా కూడా ఇస్తాము, మేము హోల్సేల్గా కూడా ఇస్తామని చెప్పారు. మీకు 1 పీస్ కావాలన్నా 2 పీస్ కావాలన్నా ఇస్తామన్నారు. సో ఇవేంటంటే ఇడ్లీ పాత్ర కావాలని చెప్పేసి స్టీల్ది చూస్తున్నాము. మేము 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఇండక్షన్ బేస్ ఉన్న ఇడ్లీ పాత్ర 6 ప్లేట్స్ తీసుకున్నాము. అది మా అమ్మ మా చెల్లి తీసుకున్నారు. సో మా చిన్న చెల్లి కావాలని చెప్పేసి చూస్తుందన్నమాట తను. ఇక్కడ విజయవాడలో ఇండక్షన్ బేస్ ఇడ్లీ పాత్ర అడిగితే లేవని చెప్పారు, వేరేవి నార్మల్ ఉంటే తీసుకొచ్చి చూపించారనమాట. అది ఇప్పుడు నేను చూపిస్తుంది 6 ప్లేట్స్ వచ్చినాయి, నార్మల్ది ఇండక్షన్ బేస్ ఏం కాదు ఇడ్లీ పాత్ర. ఇది 2000 చేంజ్ కోట్ చేశారు. సో నాకు క్వాలిటీ అంత నచ్చలేదు, సో బాగాలేదని చెప్పాను. సో అందుకని ఏం తీసుకోలేదు అనమాట. ఇది నెక్స్ట్ షాపు. ఇవి చూసారు కదా మీరు, ఇవన్నీ ఏంటంటే శాంపిల్ పీసెస్ మనకి డిస్ప్లే కోసం. మనకి దీంట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళు బల్క్గా ఇస్తారు అని అయితే నాకు చెప్తున్నారు. నాకు ఇక్కడ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే బార్గెన్ చేయటం. కొన్ని షాప్స్లో అయితే మాత్రం బాగా బార్గెన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. నాలాంటి వాళ్ళకి బార్గెన్ చేయటం అయితే కష్టమే, నాకు అంత రాదనమాట బార్గెన్ చేయటం. సో ఇది ఇత్తడివి అనమాట, బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది కింద చూసారా, ఇత్తడిదే కానీ కింద ఏంటంటే ఇట్లా బ్లాక్ కలర్లో తిగ్గా వచ్చింది. నాకు అది అట్లా వస్తే నచ్చలేదు. నాకు ఇలాంటిదే అలా కింద బ్లాక్ లేనిది కావాలంటే లోపల నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. నాకు ఇక్కడ షాపింగ్కి వెళ్తే అర్థమైంది ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ లోపల టిన్ కోటింగ్ ఉంటుంది కదా, టిన్ కోటింగ్ లేనివి ఉన్నాయి, టిన్ కోటింగ్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే చాలా వెయిట్ ఉందండి, చూడడానికి చిన్నగా ఉన్నా లోపల టిన్ కోటింగ్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కింద బాటమ్ ప్లేస్లో కూడా బ్లాక్ కలర్ రాలేదు. చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇవి వెయిట్ కూడా ఉన్నాయి. ఎన్ని సైజులు ఉన్నాయి అంటేనండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. సో నేనైతే ఇది తీసుకున్నాను, దీనికి మూత కూడా చూసి తీసుకున్నాను, బ్రాస్దే. ఇది నాకు ప్రైస్ ఎంత పడిందంటే అరౌండ్ 1000 రూపీస్ అనుకుంటా. బౌలు పైన ప్లేటు సపరేట్ ప్రైస్ ఉన్నాయి. సో ఇక్కడ కలెక్షన్ మాత్రం నిజంగానండి మనకి ఎన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి అంటే, ఒక ప్రోడక్ట్లో మీకు రకరకాల క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది. మనకు కావాలంటే వెళ్ళి చూసుకొని మనకు నచ్చింది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు
పూజ ఐటమ్స్ సిల్వర్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మీద వెయిట్ ఉంది, కింద వెయిట్ బేసిస్ మీద ప్రైస్ ఉంది. సో ఇది నేను వన్ టౌన్లో వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది జ్యువెలరీ షాప్ ఉంది అక్కడ వాళ్ళది. సో అక్కడ నాకు కొన్ని పూజా ఐటమ్స్ కావాలి సిల్వర్వి అని చెప్పేసి మా చెల్లి అంటే, సరే అక్కడికి వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము. సో ఇవన్నీ అండి చాలా బాగా నచ్చినాయి నాకైతే. అండ్ 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి సిల్వర్ పూజ ఐటమ్స్. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా. సో నేను మామూలుగానే పూజ ఐటమ్స్ అందరం సిల్వర్వి తీసుకుంటాం కదండి, అప్పుడొకటి అట్లాగా. సో తీసుకుందాము నేను మా చెల్లి అనుకొని వెళ్ళాము, చూసామన్నమాట. సో ఎంత కలెక్షన్ ఉందంటే ఎంత టెంప్ట్ అయిపోయాము మేము ఇద్దరం. మా చెల్లి చాలా కలెక్షన్ తీసుకుంది. ఈ వెండి గిన్నెలు ఉన్నాయి కదా, ఇవి కూడా అంతేనండి. 40 గ్రామ్స్ 50 గ్రామ్స్లో కూడా మంచి ఉన్నాయి అన్నమాట. సో ఇది అయితే మాత్రం 40 గ్రామ్స్ ఉంది. అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజులో ఉంది. సిల్వర్ ప్రైస్ ఇంటూ గ్రామ్స్ వెయిట్ అండ్ ఇంకా ఏదో కొంచెం ప్రైస్ యాడ్ అయింది దానికి. సో అట్లా అనమాట ప్రైస్ అయితే మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రజెంట్ సిల్వర్ రేట్ ఎంత ఉంది దాన్ని ఇంటూ గ్రామ్స్. అండ్ ప్లస్ వాళ్ళు ఒక 1000 రూపీస్ అంటే వెయిట్ని బట్టి ఒక 500 రూపీస్ 100 రూపీస్ అట్లా యాడ్ చేస్తారు. కొన్ని చోట్లయితే అవి కూడా ఉండవు. సో ఇది బాగుందండి, ప్రసాదం పెట్టుకోవడానికి ప్రసాదం బౌల్స్. ఇది 40.8 అనమాట. అంటే 41 గ్రామ్కి 200 మిల్లీలు తక్కువగా ఉంది. సో ఇది చిన్నది ఇంకొకటి పసుపు కుంకుమ వేసుకోవటానికి. అసలు ఈ చిన్న సైజులో అయితే 11 గ్రామ్స్ కదా ఇది. వీటిలో ఎన్ని డిజైన్స్ ఎన్ని సైజెస్ ఉన్నాయో అనమాట. యాక్చువల్గా అయితే చాలా షాపింగ్ చేశాం కానీ నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ చూసుకుంటాం అవే సరిపోయింది మాకు. ఇది 12 గ్రాములు ఉంది, 12 గ్రామ్స్. దీనికి పైన మూత కూడా వచ్చిందన్నమాట చిన్నది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారని చెప్పింది మా ఫ్రెండ్. అండ్ ఇవి మాత్రం వెండివి 2 సెట్ లాగా వచ్చిందనమాట, కలిపి ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి. డిజైన్ వచ్చింది, పీకాక్ డిజైన్ అది వచ్చి బాగుంది. దీని వెయిట్ 54 గ్రామ్స్ చేంజ్ ఉంది. కొంచెం పెద్దగానే ఉంది, మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్దగా అనిపించింది. ఏదైనా ఫంక్షన్స్కి వాటికి పెట్టుకుంటే ఇట్లాంటివి బాగుంటాయి. అండ్ ఇది బౌల్స్ చిన్నదనమాట, బాగుంది, క్యూట్గా 25 గ్రామ్స్ ఉంది ఇది. ఇదేంటంటే మామూలుగా అన్నప్రసన్న అట్లా అప్పుడు ఇస్తారు కదండి, అట్లాంటి వాటికి యూజ్ చేస్తారంట. ఇది బాగుంది. అసలు సిల్వర్లో ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయి, అసలు చూస్తే అన్నీ తీసుకోవాలనిపించి అంత బాగా అనిపించింది అనమాట. బట్ నా సిల్వర్ ప్రైస్ చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఈ మువ్వల్లో అయితే కుంకుమ భరణ అందరి దగ్గర ఉంటుంది, నా దగ్గర కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఏమంటారు ఎవర్ గ్రీన్ అనమాట, ఎవర్ గ్రీన్ మోడల్ ఇది. ఇది వచ్చేప్పటికి 38 గ్రామ్స్ ఉంది, 38.5. ఇది కొంచెం సాలిడ్గా గట్టిగా ఉందన్నమాట. ఇట్లాంటివి మూత కూడా వచ్చింది కాబట్టి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం గట్టిగా కూడా వచ్చింది, పీకాక్ డిజైన్ అది వచ్చేసి. అండ్ ఇది గంగాళం. ఇప్పుడు ఇట్లాంటివి బాగా అంతకుముందు తిరుపతిలో చూసేవాళ్ళం మనం ఇలాంటివి. ఇప్పుడు ఇట్లాంటివి సిల్వర్లో కూడా చేస్తున్నారు, శంకుచక్ర నామాలతోటి. దీంట్లో అయితే చిన్న సైజు నుంచి కొంచెం పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చిన్నదో పెద్దదో సిల్వర్ ఐటమ్ అయితే పూజ ఐటమ్ తప్పకుండా తీసుకుంటాం కదా అందరం. సో దాంట్లో ఇట్లాంటివి పూజ ఐటమ్స్లో ఇన్ని వెరైటీస్లో మనకు నచ్చింది వెయిట్ బేసిస్ని బట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి మనం పూజ దగ్గర యూజ్ చేసుకోవటానికి ప్లేట్ అనమాట. సో ఇది గట్టిగా స్ట్రాంగ్గా అనిపించింది నాకు. యాక్చువల్గా అయితే ఇవి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బేసిస్ మీద చేస్తారని నాకు తెలుసు, బట్ ఇప్పుడైతే ఇవి కూడా వచ్చేసినాయి అండి, ప్లేట్స్ కూడా. ఇది అయితే మాత్రం ఒక 100-120 గ్రామ్స్ ఉన్నట్టుంది, నాకు వెయిట్ గుర్తులేదు. సో దాంట్లో పెద్దది కూడా ఉంది. ఇది ఒకటి కింద స్టాండ్ లాగా వచ్చి బాగుంది. నెక్స్ట్ కార్వింగ్ వచ్చిందనమాట. కార్వింగ్ వచ్చి ఎలిఫెంట్స్ వచ్చింది కింద స్టాండ్ లాగా, చాలా బాగుంది ఇది. దీని వెయిట్ 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ ఉన్నట్టుంది. చాలా బాగుంది, ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది మా చెల్లి తీసుకుంది. ఇదొకటి అదొకటి, ఆ చిన్న గిన్నె ఒకటి. ఇవి కూడా అంతేనండి. ఈ గంగాళం కూడా తీసుకుంది. దీంట్లో కొంచెం పెద్ద సైజు ఉంటే అది తీసుకున్నట్టుంది తను, ప్రసాదం పెట్టడానికి అని చెప్పేసి. సో ప్లేట్స్ చూపిస్తున్నాను చూడండి, ప్లేట్స్ ఉన్నాయి, గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవి చెంబు. ఇది ఎంత వెయిట్ ఉందో 53నో 63నో ఉన్నట్టుందండి. ఇది కలిసిన చెంబులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. సో నేనైతే అవి తీసాను లేదో నాకు గుర్తులేదు.
అండ్ దీంట్లోనే ఇంకొకటి కొంచెం పెద్ద సైజు ఉంది. అస్సలు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ అనమాట. మనం ఓపిక ఉండాలి అన్నీ చూసుకోవడమే. ఇది చిన్నది. ఇట్లాంటివి రిటర్న్ గిఫ్ట్స్కి కూడా బాగుంటాయండి. దీంట్లో మనకి ఇదైతే ప్రజెంట్ 28 గ్రామ్స్ ఉంది. దీంట్లో 10 గ్రామ్స్ 12 గ్రామ్స్లో కూడా ఉందని చెప్పారు. సో రిటర్న్ గిఫ్ట్స్ అందుకే ఇప్పుడు చాలామంది సిల్వర్వే ఇస్తున్నారు. ఇది వినాయకుడిది. కింద చిన్న ప్లేట్ లాగా వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇదైతే మనం పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవటానికి. నేనైతే మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పున్నాను. ఏదైనా మిస్ అయితే కనుక కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వెయిట్ కూడా నేను ప్రతి ప్రోడక్ట్కి చూపించే ఉన్నానండి. మీరు పాజ్ చేసుకొని కూడా చూడండి. ప్రతి ప్రోడక్ట్కి వెనక రాసుందనమాట వెయిట్. సో అవి కూడా నేను చూపించున్నాను. పంచపాత్ర ఉద్దరిని కూడా ఉన్నాయి. స్టార్టింగ్ 20 గ్రామ్స్ అనుకుంటున్నాను. 20 గ్రామ్స్ అయితే మంచి స్ట్రాంగ్గా అనిపించినాయి. ఇంకొకటి దీపారాధన చేసుకుంటాం కదా మనం, దీపారాధన స్టాండ్స్ కూడా ఉన్నాయి. దీపాల్లోనే గజలక్ష్మి దీపాలు ఉన్నాయి అండ్ అష్టలక్ష్మి దీపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది గజలక్ష్మి దీపము. దీంట్లో ఇంకా చిన్న సైజు ఉంది. ఇది కొంచెం పర్వాలేదు, అంటే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. నా చేతి మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇది గజలక్ష్మి అమ్మ దీపం. అండ్ దీంట్లోనే సేమ్ సైజులోనే మనకి అష్టలక్ష్మి అమ్మవారి దీపాలు కూడా ఉన్నాయి. సో నేనైతే యాక్చువల్గా కామాక్షి దీపం తీసుకుందామని అనుకున్నాను. బట్ నేనేం తీసుకున్నానని చెప్పేసి కమింగ్ అప్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇది అష్టలక్ష్మి అమ్మవారి దీపం అనమాట. రెండు సేమ్ వెయిట్ అండ్ సేమ్ సైజులో ఉన్నాయి. కింద స్టాండ్ లాగా వచ్చి చాలా బాగా అనిపించినాయి నాకైతే ఇవి. వీటిల్లోనే చిన్న చిన్న సైజు నుంచి చూపిస్తున్నాను చూడండి. అసలు చాలా ఉన్నాయి దీంట్లో. నేనైతే చాలా వరకు వీడియో తీయలేదన్నమాట. నేను బ్యాక్ సైడ్ పెట్టింది చాలా చిన్నవి. ఇప్పుడు మీకు చూపిస్తుంది, ఫ్రంట్ సైడ్ చూపిస్తుంది కొంచెం పెద్దవన్నమాట. దీనికి నెక్స్ట్ సైజెస్ కూడా చాలానే ఉన్నాయి అన్నమాట వీటికి మధ్యలో. అండ్ నేను చూపించిన లాస్ట్ సైజ్ కన్నా ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ని బట్టి ఉన్నాయి అన్నమాట. ఇది లాస్ట్లో చూపించింది 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఉందండి. యాక్చువల్గా అయితే ఇంకా చాలా కలెక్షన్ చూసాం కానీ మేము వీడియో తీయలేకపోయాము. మేము చూసి వెయిట్ ఎంత ఉంది, ఇది ప్రైస్ ఎంత వస్తుంది, అది ఇదని మాట్లాడుకుని ఆ డిస్కషన్స్లో నేను కొన్ని కవర్ చేయలేకపోయాను వీడియో. సో మోస్ట్లీ ఇంతవరకు అయితే తీసాను. ఈ పూజా ఐటమ్స్ అయితే మాత్రం సిల్వర్వి. ఈ కమింగ్ అప్ ఫెస్టివల్స్కి అందరికీ హెల్ప్ అవుతుందని అనుకొని నేను ఈ వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.